ఎడారిలో సెలయేర్లు మే 28వ తేదీ. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. అందుకాయన అక్కడ అతనిని ఆశీర్వదించెను. ఆదికాండము 32వ అధ్యాయము 26-29 వచనాలు. కుస్తీ పట్ల వలన యాకోబుకి ఆశీర్వాదం, విజయం దొరకలేదు గాని వదలకుండా పట్టుకొని వేలాడినందువలన అతనికి విజయం దొరికింది. అతని తొడ ఎముక పట్టు తప్పింది. అతను ఇంకా పోరాడలేడు, కానీ తన పట్టు మాత్రం వదల్లేదు. పోరాడడానికి శక్తి లేకపోయినా తనతో పోరాడుతున్న ఆ వ్యక్తి మెడ చుట్టూ చేతులు వేసి వేలాడబడ్డాడు. తనకి అతడు లొంగేదాకా వదల్లేదు. మనం కూడా పెనుగులాడడం మాని మన ఇష్టాన్ని మరచి మన చేతుల్ని తండ్రి మెడ చుట్టూ వేసి అంటిపెట్టుకునే విశ్వాసంతో వేలాడితేనే గాని మన ప్రార్థనల్లో కూడా విజయం దొరకదు. సర్వశక్తిమంతుడైన దేవుని చేతుల్లో నుండి ఆశీర్వాదాలను గుంజుకోవడానికి మన బలం ఏపాటిది? బలవంతంగా దేవుని నుండి దీవెనలను లాక్కోగలమా? మన ఇష్టానుసారమైన తీవ్ర ప్రార్థనలు దేవుణ్ణి కదిలించలేవు. ఆయన్ని అంటిపెట్టుకొని వేలాడే విశ్వాసమే విజయాలను సాధించే విశ్వాసం. మనం కోరుకున్న దాన్ని గురించి ఒత్తిడి చేసి ప్రార్థించటం వల్ల ప్రయోజనం లేదు. నమ్రతతో, తగ్గింపు స్వభావంతో దేవా నా ఇష్టం కాదు నీ ఇష్టం అన్నప్పుడే, మనలోని అహం లేక స్వలాభాపేక్ష చనిపోయినప్పుడే దేవుని సముఖంలో మన అభ్యర్థానికేమన్నా విలువ ఉంటుంది. కుస్తీ పట్ల వల్ల కాదు, పట్టుకొని వేలాడితేనే మనకి దీవెనలు దక్కుతాయి. మనకి కావలసిన విషయం గురించి బంకలాగా పట్టుకొని అదే పనిగా దేవుణ్ణి అడగడం మంచి పని కాదని చెప్తూ ఒక భక్తుడు తన ప్రార్థన అనుభవాన్ని ఇలా చెప్పాడు. మా అబ్బాయికి ఒకసారి చాలా జబ్బు చేసింది. డాక్టర్లు పరీక్ష చేసి పెదవు విరిచారు. నాలో ఉన్న ప్రార్థన శక్తి అంతటిని ఉపయోగించి వాడి గురించి ప్రార్థించాను. చాలా వారాలు ఇలా గడిచాయి. రోజు రోజుకి కుర్రవాడి స్థితి దిగజారుతూనే ఉంది. వాడిలా మంచం మీద పడి ఉండగా ఒకరోజు అక్కడ నిలవబడి వాడి వంక తదేకంగా చూశాను. ఇలానే సాగితే ఇంకెంతో కాలం బతకడు. వెంటనే మోకరించి దేవుడితో చెప్పాను, దేవా నా కొడుకు కోసం ఎంతో సమయం ప్రార్థనలో గడిపా, లాభం కనిపించటం లేదు. ఇక వాడిని నీ చిత్తానికి వదిలేసే సమయం వచ్చింది. ఇక నా ప్రార్థనల్లో ఇతరుల అవసరాలను నీ ముందు ఉంచడం మొదలు పెడతాను. ఈ పిల్లవాడిని తీసుకోవడం నీకు ఇష్టమైతే అలానే చెయ్యి. నన్ను నేను పూర్తిగా నీ వశం చేసుకుంటున్నాను. నా భార్యను పిలిచాను. నేను చేసిన పనిని ఆమెకి చెప్పాను. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది కానీ పిల్లవాడిని దేవుని చేతులకు అప్పగించింది. 2 రోజుల తరువాత ఒక దైవజనుడు మమ్మల్ని చూడ్డానికి వచ్చాడు. మా పిల్లవాడిని గురించి ఆయన చాలా శ్రద్ధతో ప్రార్థిస్తున్నాడు. ఆయన ఇలా అన్నాడు, మీ అబ్బాయి బ్రతుకుతాడన్న విశ్వాసాన్ని దేవుడు ఈ మధ్య నాకు ఇచ్చాడు. మీకు విశ్వాసం ఉందా? నేనన్నాను, నేనైతే వాడిని దేవుడి చేతులకి అప్పగించేశాను, కానీ మరోసారి వెళ్ళి ఆయనకి మొరపెడతాను. అలానే చేశాను. ఆ ప్రార్థనలోనే నాలో విశ్వాసం చిగురేసింది. మా అబ్బాయి బ్రతుకుతాడని. ఆ రోజు నుండి వాడు బాగుపడసాగాడు. నేను పట్టు వదలకుండా దేవుణ్ణి అడుగుతూ ఉండడం వల్లే దేవుడి నుంచి జవాబు రాలేదు. నేను అలాగ మొండిగా ప్రార్థిస్తూ ఆయన చిత్తానికి నన్ను నేను లోబర్చుకోకుండా ఉన్నట్టయితే మా అబ్బాయి ఈ రోజున బ్రతికి ఉండేవాడో లేదో అనుమానమే. దేవుని పిల్లలారా, మీ ప్రార్థనలకి జవాబు రావాలంటే మన తండ్రి అబ్రహాముని అనుసరించి ప్రవర్తించాలి. ఎంత త్యాగానికైనా వెనుదీయనంతగా ఆయన ఇష్టానికి మనం లోబడగలగాలి. రోమాపత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి.